మన తెలుగు వాళ్ళ సాంప్రదాయం ఎవరికైనా చూస్తే అర్థమైపోవాలని బయట ఈ విధంగా డిజైన్గా దర్వాజాలు చేపించిండు మా బావ. ఎంత నీట్గా ఎంత బాగుందో చూడండి. నాకైతే చాలా బాగా అనిపిస్తుంది. ఇప్పుడు మనం లోపలైతే పోదాం. ఇది ఫస్ట్ హాలు. ఇక్కడ సోఫాలు అంటే బంధువులు ఎవరైనా వస్తే కూర్చోడానికి గెస్ట్ కోసం 2 కుర్చీలు పైన గోడ బ్యాక్గ్రౌండ్ గోడ అయితే చాలా బాగుంది. పైన కూడా నీట్గా చేపించుడు. పిఓపి మొత్తం అట్టలతో చేపించింది. డిజైన్గా మా బావనే మొత్తం దగ్గరుండి చేపించిండు. ఈ గోడ మీద ఫోటోలు ఇవన్నీ చాలా మంచిగా నీట్గా పెట్టిండు. ఈయన మా మామ, మా బావ వాళ్ళ నాయన చిన్నప్పుడే చనిపోయిండు. ఇప్పుడైతే ఇది ఒక బెడ్రూమ్ అనమాట. మొత్తం 2 బెడ్రూమ్, ఒక హాల్, ఒక కిచెన్. ఇది ఒక బెడ్రూమ్. దీనికి లాక్ వేసిర్రు. టీవీ మొన్ననే కొనుక్కొచ్చినట్టున్నారు. కొత్తగా ఉంది టీవీ. పాత టీవీ అయితే ఈడ ఉంది చూడండి. మన ఓల్డ్ మోడల్ టీవీ. అంతకుముందు అదే చూస్తుండే, ఇప్పుడు కొత్తది తెచ్చిర్రు. ఈ కిచెను చూడండి, సామాన్లు ఎట్లున్నాయో మొత్తం నీట్గా ఉన్నాయి. స్టవ్ మొత్తం పెట్టుకోనికి మనకు ఫ్రీగా అనమాట. ఏదైనా వంట చేయడానికి ఏదైనా. గోడ టైల్స్ కూడా బాగా మంచి డిజైన్గా చేపించారు. షెల్ఫ్లు కూడా చాలా మంచిగా ఉన్నాయి. నాకైతే బాగా నచ్చినాయి. ఇవి మన గిన్నెటమ్మల స్టాండ్ ఇవి. ఇది పూజా రూము కిచెన్లా. ఈరోజు ఆదివారం కాబట్టి నేనైతే టచ్ చేయను. ఈ బెడ్రూమ్ తాళం వేసిర్రు. లేకపోతే దీనిలో కూడా కొంచెం సామాన్ ఎక్కువ ఉన్నాయని లాకేసిపోయిర్రు. మన ఓల్డ్ మోడల్ కూడా వాచ్. ఈ రూమ్ చూడండి, బెడ్రూమ్. వెనకాల బియ్యం సంచులు అవి మొత్తం 5 ఉండే, 4 ఉన్నాయి. ఇది బెడ్డు మొన్న 5 రోజుల కిందటే ఇది కొత్తగా తెచ్చారు. ఈ రూమ్ మాత్రం మా బావ ముగ్గురు కొడుకులు అనమాట. దీనిలోనే ఉంటారు. వాళ్ళకి సపరేట్ రూమ్, వీళ్ళకి సపరేట్ రూము. సజ్జ చూడు, సామాన్ పైన ఏం లేవు. వాళ్ళ ముగ్గురి అన్నదమ్ముల బట్టలు మరియు ఫ్యాన్ ఒకటి ఉంది. ఈ కొత్త ఫ్రిడ్జు అంటే 2 సంవత్సరాలు అయింది దీన్ని తీసుకొని. లోపల ఏమైనా ఉన్నాయా అని తెరుస్తున్నా, ఏం లేవు. ఖాళీగానే ఉన్నాయి. పూజ కోసం పువ్వులు, నిమ్మకాయలు. ఈ ఆరెంజ్ కలర్ కవర్లో ఏముంది, పైన ఖాళీగానే ఉంది. కవర్లో అయితే చూద్దాం ఏమైనా ఉన్నాయేమో. ఏం లేవు అనిపిస్తుంది నాకైతే. ఖాళీగా ఉంది. అరటి పండ్లు తెచ్చారు. మార్నింగ్ పూజ చేసి వేరే వాళ్ళు చూస్తే తినేస్తారు. ఒకటి పక్కన పెట్టిర్రు. ఇప్పుడు మనం ఇది చెప్పిన కదా, దీని పేరంట జూమర్ అంట. ఎంత పెద్దగా ఉందో చూడండి. ఒకటి ఈ పక్క ఒక ఫ్యాన్. ఒక హల్లా 2 ఫ్యాన్లు ఉన్నాయి చూడండి. ఇప్పుడు బయట అయితే పోదాం. బయట ఇది బాల్కనీ చాలా పెద్దగా ఉంది. మొత్తం మెట్ల మీద అయితే టైల్స్ వేసి గిరిలతో వేసారు. మన న్యూ మోడల్ అనమాట. అందరు ఇప్పుడు ఇట్లనే చేపిస్తారు. కాబట్టి మా బావ కూడా అంటే మేస్త్రి పని చేస్తాడు. అక్కడ చేసి బాగా ఈ కొత్త మిషన్, వాషింగ్ మిషన్ 5 డేస్ అవుతుంది కొత్తది తెచ్చి. చూడు ఎట్లా చేసిర్రు. 5 డేస్లోనే మొత్తం వర్షం పడి బయట నుంచి బాల్కనీలో మొత్తం నడిపోయింది. మనం పైకి పోదాం. మెట్లయితే బాగా నచ్చినాయి నాకు. మొత్తం టైల్స్ వేపి మన బండలు వేపించారు. ఇడు మా బావ చిన్న కొడుకు ఇక్కడ కూర్చున్నాడు. ఈరోజు హాస్టల్ నుంచి వచ్చిండు. నిన్నే ఉన్నాడు. హాయ్ చెప్పురా. నేనైతే బాగా జర్నీ చేసి అలసిపోయినా బాగా. మార్నింగ్ అసలు అన్నం కూడా తినలేదు. రెడీ అయి కూర్చున్నా. ఆకలి అయితే మస్తుగా అవుతుంది. ఆకలి తింది.